వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ముందుగా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ నేను మీకు పోస్ట్ చేశాను 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ అని చెప్పేసి. సో ఈరోజు ఫస్ట్ చాప్టర్ తీసుకుందామండి. ముందుగా నేను 8 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత 4 మార్క్స్, ఆ తర్వాత 2 మార్క్స్ లిస్ట్ ఇస్తాను. సో 2 మార్క్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం మన దగ్గర ఉండదు కాబట్టి 2 మార్క్స్ మాత్రం లిస్ట్ పోస్ట్ చేస్తానండి, అవి మీరు చూసుకోండి. ముందుగా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ చాప్టర్ 8 మార్క్స్ వెయిటేజ్. Atomic structure, and periodic table లేదా పీరియాడిసిటీ అని. సో అటామిక్ స్ట్రక్చర్ నుంచి 1 8 మార్క్ క్వశ్చన్ వస్తుందని చెప్పాను, అలాగే పీరియాడిక్ టేబుల్ నుంచి 1 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది అని చెప్పాను. సో ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్ నుంచి మీకు వచ్చేటప్పటికి మెయిన్గా 2 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ Bohr's hydrogen spectra and second one quantum numbers. So first one Bohr's hydrogen spectra and second one వచ్చి quantum numbers. ఆ 2 క్వశ్చన్స్ చదివితే మీకు 1 8 మార్క్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది ఫైనల్ ఎగ్జామ్లో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో. అండ్ సెకండ్ వన్ వచ్చి పీరియాడిక్ టేబుల్ లేదా పీరియాడిసిటీ అని కూడా అనొచ్చు. సో పీరియాడిసిటీ నుంచి కూడా ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. దానిలో మొత్తం మీరు 3 క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి SPDF బ్లాక్స్ అండ్ సెకండ్ వన్ ionization energy and third one properties of periodicity. ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే అనదర్ 8 మార్క్ క్వశ్చన్ మనకి కవర్ అవుతుంది. అంటే ఓవరాల్గా మనం ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో 16 మార్క్స్ గెయిన్ చేయొచ్చండి. ఫైనల్ ఎగ్జామ్లో 16 మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. అయితే మీరు ఏం ప్రజెంట్ చేస్తే మార్క్స్ పడతాయి. సో దానికోసం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. బోర్స్ హైడ్రోజన్ స్పెక్ట్రా. ఓకే, లెట్ వి స్టార్ట్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పానండి ఏ పాయింట్స్ రాస్తే మార్క్స్ పడతాయి కూడా నేను మీకు చెప్తాను అని చెప్పి. సో దాని బేస్గా మీరు ఈ క్వశ్చన్ చదువుదురు. నేను చెప్పేటప్పుడు వింటే ఆల్మోస్ట్ మీకు క్వశ్చన్ వచ్చేస్తుంది. ఓకే, సో నీల్స్ బోర్స్ అనే అతను 1913 ఈ పర్టిక్యులర్స్ మొత్తం రాయవలసిన పని లేదండి. నీల్స్ బోర్ ఇన్ 1913 డెవలప్డ్ ఏ స్పెక్ట్రా, that is hydrogen spectra, and mainly he was explained only the splitting of hydrogen spectra and splitting of hydrogen spectra. So మీరేం బై హార్ట్ చేయక్కర్లేదు, జస్ట్ ఏం రాయొచ్చు, బోర్స్ హైడ్రోజన్ స్పెక్ట్రా అని క్వశ్చన్లోనే ఉంటుంది. ఆ నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తారు, బోర్స్ హైడ్రోజన్ స్పెక్ట్రా ఎక్స్ప్లెయిన్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో హైడ్రోజన్ ఆటమ్ ఎలా స్ప్లిట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫస్ట్ పాయింట్ జస్ట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ హైడ్రోజన్ అని చెప్పి రాసుకుంటే సరిపోతుందా. అండ్ నెక్స్ట్ పాస్టులేట్స్ అని పెడతాం. సో పాస్టులేట్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ హైడ్రోజన్ ఆటమ్ అన్నాం. సో each and every atom must be having a nucleus. We know that because we are studying the chemistry since from 6th standard. Okay, so each and every atom must be having a nucleus. That nucleus containing ఏమేమి ఉంటాయండి, protons, neutrons and electrons. Okay, that electrons revolves around the nucleus in a fixed path. సో ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి,
న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయండి. ఒక పర్టిక్యులర్ ఏరియా ఫిక్స్డ్ పాత్ మీన్స్ ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఎలక్ట్రాన్స్ కనుక రివాల్వ్ అవుతూ ఉంటే ఆ పర్టిక్యులర్ ఏరియాని ఏమంటాము? ఆర్బిటాల్ ఆర్ ఎనర్జీ లెవెల్. సో ఏమంటామండి? ఆర్బిటాల్ ఆర్ ఎనర్జీ లెవెల్. సో ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారు? డెఫినిషన్ ఫర్ ఆర్బిటాల్. సో ఆర్బిటాల్ డెఫినిషన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ atom must be having a nucleus. That nucleus having protons, neutrons, electrons. ఈ పర్టికులర్స్ మొత్తం మీరు రాయనక్కర్లేదు. జస్ట్ ఏం రాస్తారు? ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్. ఒక సర్క్యులర్ పాత్ లో ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది న్యూక్లియస్ చుట్టూ. ఆ తిరిగే ఆ పాత్, ఆ ఏరియాని ఏమని పిలుస్తున్నాము? ఆర్బిటాల్ అని పిలుస్తారు, లేదా ఎనర్జీ లెవెల్ అని పిలుస్తాము. సో ఫస్ట్ డెఫినిషన్ ఆర్బిటాల్ గురించి మాట్లాడాలి. అండ్ సెకండ్ వన్, ఏవో ఆర్బిటాల్ అన్నాం కదా, ఒక ఏరియాలో రివాల్వ్ అవుతున్నాయి అని చెప్పాం కదా. సో వాటికి నేమింగ్ ఇచ్చారండి. దట్ ఆర్బిటాల్స్ ఆర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై KL M N O R numbered by 1 2 3 4 and so on. సో ఫస్ట్ పాయింట్ వచ్చి ఆర్బిటాల్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్. ఒక ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్ లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉంటే ఆ పాత్ నే ఆర్బిటాల్ అంటాము అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్బిటాల్స్ కి నేమింగ్ కనుక ఇస్తే KLMN అంటున్నాడు. అదే నంబరింగ్ ఇస్తే 1 2 3 4 అని చెప్పారు. ఓకే. ఆ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి స్టేషనరీ ఆర్బిట్స్. సో వాట్ ఈస్ మెన్ బై స్టేషనరీ ఆర్బిట్? ఆర్బిట్ అంటే మనకు తెలుసు, ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరిగితే దాన్ని ఆర్బిట్స్ అంటారు. సో స్టేషనరీ ఆర్బిట్స్ మీన్స్ హియర్ ద ఎలక్ట్రాన్ డస్ నాట్ ఎమిట్స్ అండ్ డస్ నాట్ అబ్జర్వ్. ఎలక్ట్రాన్ అనేది బయటకి ఎనర్జీని రిలీజ్ చేయదు అండ్ లోపలికి ఎనర్జీని గెయిన్ చేయదు. ఓకే, అలాంటి ఆ ఆర్బిట్స్ ని ఏమంటాము? స్టేషనరీ ఆర్బిట్స్. సో డెఫినిషన్ ఫామ్ లో మాట్లాడాలి అంటే the electron does not absorb or does not emit any energy. That path is called stationary orbit, but it will be a rotation and దాని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది న్యూక్లియస్ చుట్టూ. Hence it produces, the stationary orbits produces some angular momentum. MVR is equal to NH by 2 pi. కొంచెం బాగా చదవగలము అనే వాళ్ళు ఏం చేస్తారు? ద స్టేషనరీ ఆర్బిట్స్ ప్రొడ్యూసింగ్ యాంగులర్ మొమెంటం మస్ట్ బి ఈక్వల్ టు ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ h by 2 pi అని రాయొచ్చు. లేదు మేము ఇదంతా రాయలేం మేడం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? జస్ట్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ద ఎలక్ట్రాన్ MVR is equal to NH by 2 pi అని రాస్తే సరిపోతుంది. Angular momentum MVR is equal to NH by 2 pi. M means mass of electron, V means velocity of electron, R means radius of orbit, N is integer, H is Planck's constant. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి రెండు ఎలక్ట్రాన్ రిలేటెడ్ అండ్ ఒక రేడియస్ మాత్రం ఆర్బిట్ కాన్స్టెంట్ గా ఉంటుంది కదా. సో అందుకని రేడియస్ మాత్రం ఆర్బిట్ అని మెన్షన్ చేయాలి. ఈ 4 పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ వస్తాయండి. 8 మార్క్ క్వశ్చన్ లో 4 మార్క్స్ ఓన్లీ ఫర్ పాస్టులేట్స్. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం టాపిక్ చూడండి. స్ప్లిట్టింగ్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రా అనేది మెన్షన్ చేయాలి ఫస్ట్ పాయింట్. నీల్స్ బోర్ మీకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చేస్తారమ్మా, ఎక్స్ప్లెయిన్ ద బోర్స్ హైడ్రోజన్ స్పెక్ట్రా అని. సో అదే పాయింట్ మళ్ళీ రాస్తారు. హీ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ లేదా బోర్ ఎక్స్ప్లెయిన్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ లేదా హైడ్రోజన్ స్పెక్ట్రా. ఆ నెక్స్ట్ ఆర్బిటాల్. వాట్ ఈస్ ద డెఫినిషన్ ఫర్ ఆర్బిటాల్? సో ఆర్బిటాల్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్. ఒక ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్ లో ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. ఆ పాత్, ఆ ఏరియాని ఏమంటున్నాడు? ఆర్బిటాల్ అనొచ్చు, లేదా మేము అది రాయలేము అన్న వాళ్ళు ఎనర్జీ లెవెల్ అయినా మాట్లాడచ్చు. అండ్ నెక్స్ట్ దట్ ఎనర్జీ లెవెల్ అన్నాం కాబట్టి అక్కడ ఒకటే లేదు కదా, ఒక ఎలక్ట్రానే ఉండదు కదా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయి.
వాటికి రిప్రజెంటేషన్ దోస్ ఆర్ దట్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై KLMN అండ్ సో ఆన్ అండ్ నెంబర్డ్ బై 1 2 3 అండ్ సో ఆన్ అని చెప్పి రాస్తారు. అది ఇక్కడ మెన్షన్ చేస్తాం డయాగ్రామ్లో. బట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సింది కొంతమంది KLM అనేవి అవుటర్ ఆర్బిట్ నుంచి రాస్తారు, అలా రాయకూడదు. ఇన్నర్ ఆర్బిట్ నుంచి నంబరింగ్ కానీ లెటరింగ్ కానీ ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ స్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను మీకు డెఫినేషన్ చెప్పాను. ఎనర్జీని బయటకి ఇవ్వదు, లోపలికి తీసుకోదు, బట్ ఆ ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతూనే ఉంది కాబట్టి అలాంటి ఆర్బిట్స్ని స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం. ఎనర్జీ గురించి మాట్లాడతారు అక్కడ. నెక్స్ట్ ఆర్బిట్స్ అనేవి యాంగులర్ మొమెంటమ్ని జనరేట్ చేస్తాయి. అది MVR = mh/2π. m అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, v అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, r అంటే రేడియస్ ఆఫ్ ఆర్బిట్, n అంటే ఇంటీజర్ అండ్ h అంటే ప్లాంక్స్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ ఎనర్జీ చేంజెస్. సో మీకు ఇందాక చెప్పాను, అవుటర్ నుంచి ఇన్నర్కి లేదా ఇన్నర్ ఆర్బిట్ నుంచి అవుటర్ ఆర్బిట్స్కి ఎలక్ట్రాన్స్ జంప్ చేస్తూ ఉన్నప్పుడు ఎంతో కొంత ఎనర్జీ అనేది మారుతుంది, చేంజ్ అవుతుంది. ద చేంజ్ ఇన్ ఎనర్జీ డెల్ E - E1. ఇంతవరకు రాస్తే 4 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏం రాయాలి? మెయిన్, ఈ టాపిక్కి మెయిన్ పాయింట్ ఇది. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మాట్లాడాం చేంజ్ ఇన్ ఎనర్జీ అని చెప్పి. ద ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోయర్ టు హయ్యర్. కింద నుంచి పైకి ఎలక్ట్రాన్ వెళ్ళాలి అంటే ఏం కావాలి మనకి? ఎంతో కొంత ఎనర్జీ కావాలి. అంటే ఎనర్జీ గెయినింగ్ అయితే జంప్స్ ఫ్రమ్ లో టు హై అండి. అదే మీకు ఎనర్జీ లాస్ అయితే జంప్స్ ఫ్రమ్ హై టు లో. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ. సో నెక్స్ట్ పాయింట్ ఏ రాయాలి? when the electron gain energy it will be jumps from low energy level to high energy level. If the electron lost energy then it jumps from high energy to low energy. Here when the electron jumps from high energy to low energy due to instability. ఎలక్ట్రాన్ అనేది హై ఎనర్జీ నుంచి లో ఎనర్జీకి జంప్ చేస్తుంది డ్యూ టు అన్స్టెబిలిటీ అంటున్నాం. సో ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న జనరల్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక గిన్నె తీసుకోండి, దానిలో వాటర్ పోయండి, హీట్ చేయండి, పైన ఒక ప్లేట్తో కవర్ చేయండి. ఏమవుతుంది? వాటర్ అనేది బాయిల్ అవుతుంది. ఎందువల్ల బాయిల్ అవుతుంది? బై యూటిలైజింగ్ హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీని యూజ్ చేసుకొని వాటర్ గెట్స్ బాయిలింగ్. దట్ బాయిలింగ్ వాటర్ కన్వర్ట్స్ ఇంటూ స్టీమ్ అండి. స్టీమ్గా మారిపోతుందా? స్టీమ్ మళ్ళీ ఏమవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ డ్రాప్లెట్స్, చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఫామ్లో మళ్ళీ కూడా వాటర్లోకి పడిపోతుంది. ఎందువల్ల పడిపోతుంది? స్టీమ్ బయటికి ఎవాపరేట్ అవ్వాలి, బట్ ఏం జరుగుతుంది? స్టెబిలిటీ లేకపోవడం వల్ల, అన్స్టెబిలిటీ వల్ల ఏం జరుగుతుంది? మళ్ళీ అగైన్ ఇట్ విల్ బి ఫాల్స్ డౌన్, కిందకి మళ్ళీ పడిపోతుంది. సేమ్ ప్రిన్సిపల్ని ఇక్కడ మనం అప్లై చేయొచ్చు. when the electron jumps from low to high, okay, due to instability at that higher energy level, higher energy level లో ఉండలేక ఏం చేస్తుంది? మళ్ళీ అది లో ఎనర్జీ లెవెల్కి జంప్ చేసేస్తుంది, పడిపోతుంది. సో ఎప్పుడైతే హై టు లో మనకి ఎలక్ట్రాన్ పడిపోతుందో ఎట్ ద టైం ఒక స్పార్క్ అనేది కనిపిస్తుంది, ఫ్లాష్ లాగా. ఓకే, దట్ ఈజ్ స్ప్లిట్టింగ్. The splitting process will be taken in single step or several steps. So, ఈ main point idma. ఏమని చెప్పాలి ఇక్కడ? When the electron gaining of energy, it will be jumps from low energy level to high energy level. When it lost its energy, లేదా due to instability, electron jumps from high energy level to low energy level. ఎప్పుడైతే electron high to low వస్తుందో splitting will be takes place. That splitting is also in single step or in several steps అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్ప్లిట్టింగ్ అని మాట్లాడుతున్నాం కాబట్టి ఒక స్పార్క్, ఒక ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం కాబట్టి the frequency nu is equal to 1 by lambda is equal to r into 1 by n1 square minus 1 by n2 square. ఈ ఫార్ములా రాస్తే 1 మార్క్ పడుతుంది. ఓకే, ఈ పాస్టులేట్స్ రాస్తే 4 మార్క్స్, ఫ్రీక్వెన్సీ ఫార్ములా రాస్తే 1 మార్క్. నెక్స్ట్
ఈ స్ప్లిట్టింగ్ ప్రాసెస్ చెప్పాము కదా, ఏవో హై ఎనర్జీ లెవెల్, లో ఎనర్జీ లెవెల్ అని దానికి నేమింగ్, నెంబరింగ్ ఇస్తాం. ఇక్కడ స్ప్లిట్టింగ్ అనేది సెవరల్ టైప్స్ అని మాట్లాడాము. సో అవేంటి అనేది నెక్స్ట్ చూద్దాం. లైమన్ సిరీస్, బామర్, పాస్టియన్, బ్రాకెట్ అండ్ పీ-ఫన్. ఇందాక ఎక్స్ప్లెనేషన్లో విన్నాం కదా స్ప్లిట్టింగ్ ఆఫ్ డిఫరెంట్ సిరీస్ అని. ఆ సిరీస్ ఈ 5 అంటే, సో అందుకని సిరీస్ అని హెడ్డింగ్ పెట్టండి. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ లెవెల్స్ అని మాట్లాడాం కదా, దానికోసం N1 N2 తీసుకుందాం. నెక్స్ట్ డిఫరెంట్ రీజియన్స్లో అవుతుంది అని చెప్పాను, అందుకోసం రీజియన్. సో టేబుల్ కూడా మనం బై హార్ట్ చేయక్కర్లేదు. ఇక్కడ ఏమని రాస్తారు, సిరీస్ అండ్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి N1 N2 మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ రీజియన్ అని మాట్లాడుతున్నాం. రీజియన్ ఎందుకు మాట్లాడాను అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రాని మనం ఎలా అబ్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు ఒక ఎక్స్రేని తీయించుకుంటాం, అవునా. సో మనకి డిఫరెంట్ పీక్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, అప్పర్ లోయర్ అలాగా, అవునా. సో ఆ పీక్స్ని బట్టి ఆ డాక్టర్ ఏదో చెప్తారు మీకు ఫాల్ట్ ఉంది లేదు అని చెప్పేసి, అవునా. సో అవి ఏంటంటే పర్టిక్యులర్ రీజియన్లో ఇంత హైట్లో ఉంటే ఈ రీజియన్, NMR అని, IR అని, UV అని డిఫరెంట్ సిరీస్ ఉంటాయండి. అది మొత్తం స్పెక్ట్రోస్కోపీకి రిలేటెడ్ టాపిక్. మీరు అదంతా ఏం బై హార్ట్ చేయక్కర్లేదు, జస్ట్ ఇక్కడ ఈ సిరీస్ నేమ్స్ నేర్చుకోండి అండ్ ఏ రీజియన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దానికోసం లైమన్, బామర్, పాస్టియన్, బ్రాకెట్ అండ్ పీ-ఫన్. ఇక్కడ ఆల్రెడీ N1 అన్నాను కాబట్టి 1 అని తీసుకోండి. 1 2 3 4 5. నెక్స్ట్ సెకండ్ N2 ఉంది కాబట్టి ఇక్కడ 2 అని తీసుకోండి. 2 3 4 5 6. ఇందాక మనం అనుకున్నట్టు ఓన్లీ 2 లెవెల్స్ ఉండవు కదా, డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి 2, 3 అండ్ సో ఆన్, 3, 4 అండ్ సో ఆన్, 4, 5 అండ్ సో ఆన్, 5, 6 అండ్ సో ఆన్, 6, 7 అండ్ సో ఆన్. రీజియన్స్ UV, అల్ట్రావైలెట్ అని రాయలేరు, సో UV అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ విజిబుల్, అండ్ నెక్స్ట్ వన్ నియర్ IR, next one middle IR, and next one far IR. ఓకే, ఈ టేబుల్ వేస్తే 1 మార్క్. ఇప్పటికి ఎన్ని మార్క్స్ కవర్ అయినట్టు, ఓవరాల్గా 6 మార్క్స్. పాస్టులేట్స్కి 4 మార్క్స్, ఫ్రీక్వెన్సీ ఫార్ములాకి 1 మార్క్, నెక్స్ట్ ఈ టేబుల్ వేసినందుకు 1 మార్క్. ఈ సిరీస్ బాగా గుర్తుపెట్టుకోండి అండ్ రీజియన్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి డయాగ్రామ్లో వచ్చేస్తుంది. అంటే టేబుల్ నేర్చుకుంటే మీరు డయాగ్రామ్ ఈజీగా డ్రా చేయొచ్చు. ఓకే, స్పెక్ట్రా అన్నాం కదా, సో స్పెక్ట్రల్ డయాగ్రామ్ చూద్దాం. n is equal to 1, n is equal to 2, n is equal to 3, 4, 5, 6, 7. కాలేజ్లో ఈ టాపిక్ ఎన్నిసార్లు చెప్పినా కూడా పిల్లలు ఎంత ప్రాక్టీస్ చేసినా ఈ డయాగ్రామ్ కంపల్సరీ రాంగే గీస్తారండి చాలామంది పిల్లలు. సో మీరు ఎలా ఈజీగా గీసుకోవచ్చు. ముందు 7 lines తీసుకోండి. ఓకే, ఫస్ట్ సిరీస్ 7 to 1, next from 6 to 1, 5 to 1, 4 to 1, 3 to 1, 2 to 1. ఇక్కడ మీరు నేమ్ కనుక రాసుకుంటే నెక్స్ట్ డ్రా చేసేది చాలా మంది ఏం చేసేస్తారు, మళ్ళీ ఫస్ట్ దాకా గీసేస్తారు. అలా గీయకుండా ఇక్కడ మీరు నేమింగ్ ఇచ్చేయండి. ఒక సిరీస్ కంప్లీట్ అయిపోయింది కదా, 2 to 1 రాగానే ఒక సిరీస్ అయిపోయినట్టు. సో ఇక్కడ ఒక నేమ్ ఇచ్చేయండి. ఫస్ట్ సిరీస్ ఏంటి మనకి, లైమన్. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ 7 to 2 గీస్తాం. నెక్స్ట్ 6 to 2, 5 to 2, 4 to 2, 3 to 2. ఇక్కడ నెక్స్ట్ సిరీస్ ఇచ్చేయండి, బామర్. నెక్స్ట్ ఫ్రమ్ 7 to 3, 6 to 3, 5 to 3 అండ్ 4 to 3. ఇక్కడ పాస్టియన్. ఇలా గీయడం వల్ల మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. పక్కనే నేమ్ రాసేసారనుకోండి
స్పెక్ట్రా కూడా మీరు రాంగ్ డ్రా చేయరు. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రమ్ 7 to 4, 6 to 4 అండ్ నెక్స్ట్ 5 to 4. ఇక్కడ రాకెట్. నెక్స్ట్ వన్ P1. ఇందాక మనం టేబుల్లో ఆల్రెడీ రీజియన్స్ రాసాం కదా, అవి కూడా మెన్షన్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మంచి మార్క్స్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. యూవి రీజియన్, మీరు రీజియన్ అని అన్నిట్లో మెన్షన్ చేయండి, నేను ఒక దగ్గర మెన్షన్ చేస్తున్నాను. విజిబుల్, నియర్ ఐఆర్, మీరు మెన్షన్ చేయండి కంప్లీట్గా వర్డ్స్. మిడిల్ ఐఆర్, నెక్స్ట్ వన్ ఫార్ ఐఆర్. ఈ డయాగ్రమ్ డ్రా చేస్తే 2 మార్క్స్. సో ఓవరాల్గా 8 మార్క్స్ కంప్లీటెడా? ఏమేమి చెప్పాను ఒకసారి మళ్ళీ చూడండి అమ్మా. పాస్టులేట్స్కి 4 మార్క్స్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని న్యూ ఈజ్ ఈక్వల్ టు అనే ఫార్ములా రాస్తే 1 మార్క్. నెక్స్ట్ టేబుల్ డ్రా చేస్తే 1 మార్క్. నెక్స్ట్ ఈ డయాగ్రమ్ డ్రా చేస్తే 2 మార్క్స్. ఓకేనా? 4 + 1 5, 6 7 8 మార్క్స్. సో పాస్టులేట్స్ 4 నేర్చుకోలేరమ్మా. చెప్పేటప్పుడే ఆల్మోస్ట్ అందరికీ క్వశ్చన్ వచ్చేస్తుంది, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వింటే. నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో విందాము. 8 మార్క్ క్వశ్చన్. ఆ తర్వాత మనకి క్వాంటమ్ నెంబర్స్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పీరియాడిసిటీలో 3 క్వశ్చన్స్. మొత్తం ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే 16 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. సో ఆ 5 క్వశ్చన్స్ మెల్లమెల్లగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈలోగా మీరు ఈ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయండి. సో చూసారు కదా 8 మార్క్స్ ఏమేమి రాస్తే 8 మార్క్స్ వస్తాయో తెలిసింది కదా. అలానే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇది బాగానే అర్థమైందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ కోసం మీరు వెయిట్ చేయండి.